రఘురామకృష్ణంరాజు అలుపెరగని న్యాయ పోరాటంతో ఐపీఎస్ సునీల్ కుమార్ పై విచారణ సంచలనంగా మారింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సంచలనాత్మక పరిణామాలు వేగంగా జరుగుతున్నాయి. తనపై కస్టోడియల్ టార్చర్ జరిగినప్పుడు రఘురామకృష్ణంరాజు నరసాపురం పార్లమెంటు సభ్యుడు. ఈ కేసు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. కాల్ డేటా భద్రపరచడానికి కోర్టు ద్వారా ఉత్తర్వులు తీసుకోవడం ద్వారా కేసుకు ఆవశ్యకమైన సాక్ష్యాధారాలను ట్రిపులర్ సమకూర్చుకున్నారు. ఐపీఎస్ సునీల్ కుమార్ నేతృత్వంలో అప్పటి సిఐడి అధికారుల అక్రమ చర్యలపై ట్రిపులర్ న్యాయ పోరాటం చేశారు. కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ కుమార్, విజయ్ పాల్, తులసీబాబు వంటి సిఐడి అధికారులు కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన రఘురామకు భౌతికంగా నష్టం చేయడమే కాకుండా అప్పటి జగన్ ప్రభుత్వ యంత్రాంగం తీరుపై పలు ప్రశ్నలు లేవనెత్తింది. సునీల్ కుమార్ ఏపీసీఐడీలో కీలక పాత్ర పోషించిన ఐపీఎస్ అధికారి. ఇటీవల కాలంలో అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. ఇక రఘురామకృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ కుమార్ నిందితుడుగా ఉన్నారు. రఘురామని అక్రమంగా నిర్బంధించి శారీరక హింసకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజకీయ కేసులను రూపొందించడంలో సునీల్ కుమార్ ప్రమేయం ఉందని విమర్శలు వచ్చాయి. అనేక తప్పుడు కేసులు పెట్టినందుకు ఆయనపై నేరపూరిత ఆరోపణలున్నాయి. సునీల్ కుమార్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా ప్రభుత్వ విధానాలపై పోస్టులు పెట్టడం లేదా నిబంధనలు ఉల్లంఘించడంపై గతంలో క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారికంగా ఉన్న సమయంలో స్వేచ్ఛగా అప్రహిత అధికారాలు చెలాయించిన సునీల్ కుమార్ ఇప్పుడు రాజకీయ పరిస్థితులు మారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఏపీ ప్రభుత్వం సునీల్ కుమార్ పై విచారణ కమిటీని నియమించింది. అందులో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, విజిలెన్స్ డీజీ హరీష్ కుమార్ గుప్తా సభ్యులుగా ఉన్నారు. కమిటీ ఆయనపై ఉన్న అభియోగాలను పరిశీలించి త్వరితంగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. సునీల్ కుమార్ కేసులో పరిశోధన ప్రారంభించడం ద్వారా ప్రభుత్వం తన కఠిన వైఖరిని ప్రదర్శించింది. కమిటీ రఘురామకృష్ణంరాజు చేసిన ఆరోపణలతో పాటు సునీల్ కుమార్ పై కేంద్రం నుంచి వచ్చిన పలు సూచనలపై కూడా దృష్టి సారించే అవకాశం ఉంది. రఘురామ పోరాటం కారణంగా ఈ కేసులో ఇప్పటికే విజయ్ పాల్, తులసీబాబు వంటి సిఐడి అధికారుల అరెస్టులు జరిగాయి. ఈ కేసులో జీజీహెచ్ మాజీ హెడ్ ప్రభావతి కీలక నిందితురాలిగా చెప్పబడింది. ఆమె ముందస్తు బెయిల్ రానందున పరారీలో ఉండటం ఈ వ్యవహారాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తోంది. రఘురామ దీన్ని న్యాయపరంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇది రఘురామకృష్ణంరాజు న్యాయ పోరాటంలో మరో విజయంగా చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ సర్వీస్ నుండి సునీల్ కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం మారిన తర్వాత సునీల్ కు ఏ ఇతర కీలక పోస్టింగ్ ఇవ్వబడలేదు. గతంలో సోషల్ మీడియాలో అతను చేసిన కొన్ని పోస్టుల వల్ల క్రమశిక్షణా చర్యలు ఎదుర్కొన్నారు. ప్రస్తుత విచారణ కమిటీ నివేదిక తర్వాత సునీల్ కుమార్ పై అత్యంత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రఘురామకృష్ణంరాజు మరియు సునీల్ కుమార్ వ్యవహారం కేవలం వ్యక్తిగతమైన పోరాటం మాత్రమే కాదు, ఇది భారత రాజకీయ వ్యవస్థలో తప్పుడు అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం అని చెప్పవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.